హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాసి పెట్టుకోండి, లెక్కలన్నీ మారిపోతాయి. ఐపీఎల్ అయితే రీస్టార్ట్ అవబోతుంది మే 17 నుంచి, అంటే ఈ రోజు నుంచి. సో స్టార్ట్ అయిన కాడి నుంచి మీరు చూడనివన్నీ ఐపీఎల్ చూస్తారు. ఏంది వీడు వెరైటీగా చెప్తున్నాడు అనుకుంటున్నారా? లేదు. యాక్చువల్గా ఏంటంటే క్రికెట్ లో మొమెంటం అనేది చాలా కీలకం ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్రేక్ వచ్చినప్పటి నుంచి మొమెంటం మొత్తం పోతుంది. అసలు ఈ లెక్కలన్నీ మారిపోయే గొడవ ఏందో డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. సో ఈ లెక్కలన్నీ మారిపోతాయి ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రిషబ్ పంత్ ఇప్పటి వరకు ఐపీఎల్ ఫామ్ లోనే లేడు. అసలు రన్స్ కూడా లేదు. తన స్ట్రైక్ రేట్ చాలా వర్స్ట్ గా ఉంది. అసలు తన బ్యాట్స్ నుంచే రన్స్ లేవు. కానీ ఇప్పుడు ఈ బ్రేక్ తర్వాత తను ఆడే 1-2 మ్యాచ్లే ఉండొచ్చు. మేబీ క్వాలిఫై అయితే 4-5 మ్యాచ్లు ఆడతాడు. ఇక్కడ నుంచి రిషబ్ పంత్ బాగా ఆడొచ్చు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా ఎస్ఆర్హెచ్ తరఫున పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు, పెద్దగా ఆకట్టుకోలేదు ఈ సంవత్సరం. కానీ నితీష్ కుమార్ రెడ్డి కూడా బాగా ఆడొచ్చు. అలాగే ఆరెంజ్ క్యాప్ లో రేసులో బాగా ఆడే ప్లేయర్లు కూడా ఈసారి డల్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే క్రికెట్ లో ఈ ఉంటాయి గాయస్, ఎప్పుడైనా మీరు క్రికెట్ చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి, బ్రేక్ వచ్చినప్పుడు, గ్యాప్ వచ్చినప్పుడు ఇవన్నీ మారిపోతాయి. సో దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. సో మనం అంత లెంత్ కాకుండా అలాంటివి విచిత్రాలన్నీ జరుగుతాయి. మంచిగా బాగా ఆడి ఖచ్చితంగా ఈ టీం క్వాలిఫై అయిపోతుంది అనుకున్న టీం కూడా క్వాలిఫై కాకుండా పోవచ్చు. సో అది ఏదనేది మీకేమనిపించింది కూడా మీరు కూడా కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు ఐపీఎల్ వరకు లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా అలాంటి ఏదో ఒకటి జరుగుతుంది. అది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. అలాగే మనం ఏదన్నా కూడా మాట్లాడుకుందాం. ఏంటంటే ఇలాంటి ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ క్వాలిఫై టీం ఇప్పుడు ఏదైనా ఒక టీంని సెలెక్ట్ చేసి చెప్తే ఫ్యాన్స్ ఖచ్చితంగా హర్ట్ అవుతారు. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ ఒక టీం పేరు చెప్తా. ఒక ఎక్స్ టీం అనుకోండి. సో ఆ టీం క్వాలిఫై అయిపోతుంది ఖచ్చితంగా అనుకున్న టీం రేపు ఈ రీస్టార్ట్ తర్వాత వాళ్ళ ప్లేయర్స్ సెట్ కాక మేబీ అన్ని టీమ్స్ కి ఫారెన్ ప్లేయర్స్ వస్తున్నారు. మేబీ క్వాలిఫైర్స్ లో కొంత అవైలబుల్ లేరు. సో ఇవన్నీ మాట్లాడుతూ మన లెంత్ అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా క్వాలిఫై అవుతుందనుకున్న ఆ ఎక్స్ టీం క్వాలిఫై కాకుండా వెళ్ళిపోతే వీళ్ళు ఖచ్చితంగా ఈ టీం ఫిక్సింగ్ చేసింది, ఇలాంటివి వస్తాయి అనమాట. ఏంటంటే మనం తక్కువ క్రికెట్ చూసే వాళ్ళకి, ఎప్పుడైతే రీసెంట్గా క్రికెట్ చూసే వాళ్ళకి ఇవన్నీ తెలియక అలా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఆరెంజ్ క్యాప్లో ఉన్న రేస్లో ఉన్న ప్లేయర్ ఆడకపోతే ఖచ్చితంగా అతను ఫిక్స్ చేశాడు, అందుకే తను ఆడట్లేదు, ఇలాంటి చెత్త న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కాదనమాట. క్రికెట్లో మొమెంటం ఆ బ్రేక్ వచ్చినప్పుడు వేరే కొత్త ప్లాన్స్ వేసుకుంటారు బ్యాట్స్మెన్స్. అలాగే ఖచ్చితంగా నేను రిషబ్ పంత్ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా తనైతే బాగా ఆడతాడు అనుకుంటున్నా. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నా. కాకపోతే ఇక్కడ 3 టీంలు ఇంటికి వెళ్ళిపోయాయి ఆల్రెడీ. ఎస్ఆర్హెచ్, చెన్నై, ఆర్ఆర్. మిగతా లక్నోకి అలాగే కేకేఆర్కి కొంచెం టఫ్ ఛాన్స్ ఉన్నాయి. సో ఈ 2 టీంలు ఏదైనా క్వాలిఫై అవ్వచ్చు. యాక్చువల్లీ ఇంతకుముందు మనకి ఎప్పుడైతే కోవిడ్ అప్పుడు ఐపీఎల్ బ్రేక్ వచ్చిందో, హాఫ్ సీజన్ అయిపోయాక అప్పుడు కేకేఆర్ నెంబర్ 7లో ఉన్న కేకేఆర్ క్వాలిఫై అయింది. సో అలాగా క్వాలిఫై అయిన ఛాన్సులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 80% ఆఫ్ ద సీజన్ అయిపోయింది. అదే ఒక 60-70% సీజన్ కానీ అయి ఉంటే ఖచ్చితంగా వేరే టీమ్స్ కూడా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉండేది. కానీ టీమ్స్కి అంత ఛాన్స్ లేదు. కానీ యాజ్ ఎ ప్లేయర్గా ఈ బ్రేక్లో నితీష్ కుమార్ రెడ్డిని అలాగే రిషబ్ పంత్ నేను చాలా బాగా ఫాలో అయ్యాను. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేయడం, బాగా చాలా మోటివేషన్గా కనిపించారు. ఖచ్చితంగా ఇండియా టీంలో వాళ్ళకి ప్లేస్ రావాలన్నా ఖచ్చితంగా ఈ రీసెంట్గా ఇప్పుడు జరిగే మ్యాచ్లో కూడా వాళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ చేయడం చాలా కీలకం. మెయిన్గా రిషబ్ పంత్ అంటే ఎస్టాబ్లిష్ అయిన ప్లేయర్, కానీ మన నితీష్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలి. ఇలాగా కంబ్యాక్ ఇచ్చే ప్లేయర్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫ్లాప్ అయితే వాళ్ళ గురించి కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియోని మీరు ఐపీఎల్ లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పెట్టండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి దీని గురించి మీరు అనుకుంటున్నారు. ఇదొక ఎక్స్ప్లెనేషన్ వీడియో కదా, కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి క్రికెట్లో, కాబట్టి మీ ముందుగా తీసుకొచ్చాను. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం తెలుసుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బై, థ్యాంక్స్.